కొంత అంటే మీరు సమాజాన్ని కొంత ఇన్‌ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో మీరున్నారు గదా! అంటే మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ఉండడం వల్ల, దానివల్ల సమాజం గూడా ఎఫెక్ట్ అయితది గదా! ఏం గాదు. సమాజము అసభ్యంగా ఉంటే అసహించుకుంటది. హ్మ్. ఎబ్బెట్టుగా ఉంటే నవ్వుకుంటది. అది కొంతవరకు మాత్రమే. ఆ తర్వాత వాళ్ళ విషయ పరిజ్ఞానము, వాళ్ళ వ్యక్తిగత విలువల ఆధారంగానే ఒక మనిషి మీద అభిప్రాయం ఉంటది. సభ్యత, అసభ్యత అంటే ఏంటిది? ఒకటి మనము సెమీ న్యూడ్‌గా కనిపించడం గానీ, హ్మ్. చూడ్డానికి ఆహ్, మామూలు లేదా ప్రత్యేకం గాకుండా కొంచెం చర్చించుకునే అంశంగా, అసహ్యంగా, అవయవాలు కనిపించేలాగానో, లేకపోతే చూడగానే ఎబ్బెట్టుగా ఉంటే అది తేడాగా అనిపిస్తుంది. సనాతన ధర్మాన్ని మీరు ఆ! ఏ విధంగా చూస్తారు? అదొక పాతకాలం పనికిమాలిన చెత్తగా చూస్తాను. హ్మ్. అంతే. చెత్త. ఏదైనా బ్రదర్ ఇప్పుడు మా తాత ముత్తాతలు లెట్రిన్ కట్టుకోలేదు. హ్మ్. వందల సంవత్సరాలు ఎక్కడ పడితే అక్కడ రైలు పట్టాల పొంటి రోడ్డు పక్కన చెరువు కట్ట మీద పోయారు. బహిర్భూమి అంటారు దాన్ని. బహిర్భూమి అంటే చక్కగా ఎవరికి అర్థం కాదు. హ్మ్. మలమూత్ర విసర్జన ఇవన్నీ కొంచెం హార్డ్‌గా ఉంటాయి. హ్మ్. ఇట్లా అంటే సైగతో అర్థమైపోద్ది. హ్మ్. చెంబు పట్టుకొని పోవటం. హ్మ్. మొదట్లో టాయిలెట్స్ కట్టినప్పుడు గదిలో 4 గోడల మధ్య హోల్ చేసుకొని గల్ల కూర్చుంటామా ఛీ అని అనుకున్నారు. మార్పును స్వాగతించలేదు. హ్మ్. శౌచాలయం అని కూడా అంటారు దాన్ని. అవును. కాలక్రమేణా స్థలం తక్కువైపోవడము, టెక్నాలజీ పెరిగిపోవడము, జీవితం వేగవంతం అవడంతో 100కి 100% టాయిలెట్స్ కట్టించుకోవాల్సొచ్చింది. అది మంచిదయ్యింది. లేకపోతే దానివల్ల డైలేరియా రకరకాల జబ్బులు వస్తూ రోగాల పాలయ్యారు. మరి అనేక సంవత్సరాలుగా చెంబు పట్టుకునే పోయాము. ఇప్పుడు గూడా పోతామనంటే కరెక్ట్ గాదు గదా! రాను రాను రాజగుర్రం గాడిదయితుందా? లేకపోతే నిజంగానే ఇట్లుండుడే కరెక్టా? లేదు మారుతున్న కాలంలో మనం మారాలి. మన ఆచార వ్యవహారాల్లో మంచి విషయాలు, ఇతరులకు కూడా అనుసరణీయమైన విషయాలు, మనకు ఆనందాన్ని, తృప్తిని, గౌరవాన్ని, గుర్తింపునిచ్చేటువంటి వాటిని కొనసాగించాలి. హ్మ్. ఇప్పుడు ట్రైబల్ సంస్కృతి ఉంటది. వాళ్ళ ధర్మం వేరే. హ్మ్. వాళ్ళు ఒక వేట మాంసం దొరికితే అందరూ సమానంగా పంచుకోవడం ఇప్పటికీ ఉంటది. హ్మ్. వాళ్ళు పంట పండించాక ఆఖరికి చిక్కుడుగాయ తెంపుకోవడానికి కూడా ఒక ఫెస్టివల్ చేస్తారు. హ్మ్. చిక్కుడుగాయ పండుగ. దానికి కోడిని కోసుకొని అందరూ పంచుకొని తిన్నాక చిక్కుడుగాయ తింటారు. గోంగూర తెంపడానికి ముందు గూడా వాళ్ళను కోళ్ళను, మేకలను కోసుకొని తిన్నాక గోంగూరను తెంపుకోవడం మొదలు పెడతారు. హ్మ్. వాళ్ళు వాళ్ళ పెళ్లి పద్ధతుల్లో రకరకాల నృత్యాలు డాన్స్ చేయటం గానీ, ఆ నెమలి పించాలు లేదా కొమ్ములు వాటిని ధరిస్తా ఉంటారు. వాళ్ళిప్పుడు అంతెందుకు ఇప్పుడు విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకున్న రష్మిక మందన గారు ఉన్నారు గదా! హ్మ్. వాళ్ళ ధర్మం ప్రకారంగా పంది మాంసం తినడము వాళ్ళ పెళ్ళిలో అదొక భాగం. హ్మ్. వాళ్ళ వాళ్ళ పెళ్ళిలో వాళ్ళైతే పాపులర్ పర్సన్సే గదా! అవును. వాళ్ళు పంది మాంసాన్ని పెట్టారు. తినేవాళ్ళు తిన్నారు. హ్మ్. ఇప్పుడది నాన్ వెజ్ పెట్టారని, పంది మాంసం పెడతారని అసహించుకోవడం తప్పు గదా! హ్మ్. తప్ప కదా! అందులో లోపముంటే ఎవరైనా సరిచేసుకోవాలి. హ్మ్. అది అభివృద్ధికి ఆటంకంగా ఉంటే ఎవరైనా సరిచేసుకోవాలి. రైట్. హిందూ ఫాలోవర్స్ గానీ, హిందూ ధర్మాన్ని అనుసరించే వాళ్ళు గానీ, హిందుత్వ మతాన్ని అనుసరించే వాళ్ళు గానీ, సనాతన ధర్మము ఎంతనో హిందూ ధర్మం అట్లా అన్నట్టుగా లేదు పోల్చుకుంటూ ఉంటారు వీళ్ళంతా గదా! ట్రాప్‌లో పడిపోయారు క్రాంతి బ్రదర్. ఆ! వీళ్ళకి చాలా మందికి ఈ దేశంలో భారతీయులం మనమంతా. ఆ! అవునన్నా కాదన్నా భారతీయులం. మతాలు వేరు. ఎక్కువ మంది అనుసరించేది మేము హిందువులం అనేటువంటి ఒక భావన. హిందూ ధర్మం. దాన్ని మనం విమర్శ కోణంలో పక్కన పెడితే మెజారిటీ ప్రజలు హిందూ ధర్మంలో ఉన్నారు. ఇప్పుడు దీంట్లో ఉన్న చిన్న చిన్న కలుపు మొక్కల్ని తీసివేసుకొని, మూఢనమ్మకాలని తీసివేసుకొని, హ్మ్. సభ్య సమాజంకి అవసరం లేని వాటిని మార్చుకొని, దీన్ని మెరుగుపరుచుకొని, దీన్ని కాపాడుకుంటే సరిపోతుంది. హ్మ్. చిన్న జీఆర్ స్వామి లాంటి వాళ్ళు ఈ పదం వాడకండి. ఇలా అంటే కాఫీర్ అని అర్థం, దౌర్భాగ్యులు అని అర్థం. ఆడెవడో మనకి హిందూ అనే పదాన్ని తలిగిచ్చాడు. మనం దౌర్భాగ్యులమా? ఆ పదం వాడకండి అని చెప్పాడు.